ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము హగ్గయి 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఇంతవరకు నువ్వు వేసిన పంటలు ఏవి ఫలించలేదేమో, నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా పంటలు నీ చేతికి రాలేదేమో, లేకపోతే నువ్వు దేవుని కోసం ఇంతవరకు నువ్వు ఫలించలేదేమో. దేవుడు కోరుకున్నట్టు, దేవుడు ఉద్దేశించినట్లు నువ్వు ఆయన కోసం ఫలించలేకపోయావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమంటే, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇంతకుముందు నువ్వు ఆశీర్వాదం పొందుకోలేదు, ఫలించలేదు, కానీ ఇప్పుడైతే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నా కోసం ఫలిస్తావు అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఒకవేళ నువ్వు పంటల్లో కావచ్చు, నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో అన్ని విషయాలు కూడా కావచ్చు, ఫలింపు చూడట్లేదేమో, భయపడద్దు. దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదును అని చెప్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, నమ్మితే స్వతంత్రించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్.